Hello, my dear friends. Welcome to our classes. నేను టు డూ యాక్షన్స్ అని బోర్డు మీద రాశాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ 10 మినిట్స్ 15 మినిట్స్ క్లాసెస్ని షూట్ చేసి పోస్ట్ చేస్తాను. లైవ్ క్లాసెస్ కూడా చేసి, అయితే లైవ్లో ఏంటంటే డిస్కషన్స్ మాత్రమే. ఈ లైవ్లో ఈ కొంచెం బోర్డు మీద సెట్ చేయడం రావడం లేదు కదా, అన్నీ లైవ్లో మాత్రం డిస్కషన్స్ ఉంటాయి, కాన్వర్జేషన్ లాగా. అది ఇక్కడ మాత్రం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ టు డూ యాక్షన్స్ అని రాసింది. మనం ఒకసారి, ఎందుకంటే 10-15 మినిట్స్ కంటే ఎక్కువ ఉండడం బాగుండదు అని నా ఒపీనియన్. ఇప్పుడు టు డూ యాక్షన్స్ అని రాశాను. క్లియర్గా మీకు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ ఎలా అయితే దాని మీనింగ్ ఏమొస్తుందన్నది చెప్తాను నేను. ఇవన్నీ కూడా ఏంటి, ఏ వర్డ్స్ ఇవన్నీ కూడా అంటే హ్యావ్ని బేస్ చేసుకొని ఉంటాయి అన్నమాట. హ్యావ్ని బేస్ చేసుకొని ఉంటాయి. చూడండి, ఇందులో డూ ఉంది, సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ వచ్చింది. డస్ సబ్జెక్టు హ్యావ్, డిడ్ సబ్జెక్టు హ్యావ్, విల్ సబ్జెక్టు హ్యావ్. ఏంటిది అంటే ఇక్కడ ఉన్న ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, డూ, డస్, డిడ్, ఇవి డూ ఫార్మ్ వర్డ్స్. ఇక్కడ ఈ సెంటెన్సెస్ అన్నీ బేస్ చేసుకొని ఉన్నది ఏంటో తెలుసా? ఇవి డూ ఫార్మ్ సెంటెన్సెస్ కాదు. యాక్చువల్గా ఇవి ఒకవేళ మీరు చూసారనుకోండి, ఇవి ఏంటి అంటే ఇవి హ్యావ్ ఫార్మ్ వర్డ్స్ అన్నమాట. హ్యావ్ ఫార్మ్లో ఏమేమి ఉంటాయి అంటే హ్యావ్ ఉంటుంది, హ్యాజ్ ఉంటుంది, హ్యాడ్ ఉంటుంది, విల్ హ్యావ్ ఉంటుంది. ఈ 4 వర్డ్స్ ఉంటాయి. అందుకని ఇక్కడ మనకు విల్ వచ్చింది. ఎందుకంటే డూ ఫార్మ్ అనే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి డూ, డస్, డిడ్ మాత్రమే ఉంటాయి. డూ, డస్, డిడ్ ఇవి డూ ఫార్మ్ వర్డ్స్. హ్యావ్ ఫార్మ్ వర్డ్స్ వచ్చేసి ఏముంటాయి అంటే హ్యావ్ ఉంటుంది, హ్యాజ్ ఉంటుంది, హ్యాడ్ ఉంటుంది, విల్ హ్యావ్ ఉంటుంది. ఇది ఎక్కువ యూజ్ చేస్తాం మనం. ఈ 3 వర్డ్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఈ విల్, సబ్జెక్ట్, హ్యావ్, ఇవి కొంచెం తక్కువ మనం వాడేది. We use very less. We don't use a lot. We don't use much these sentences. అందుకని నేను నాట్ మచ్ యూజ్డ్ అంటాను. అండ్ నాకు క్లియర్గా చెప్పండి, ఇవి ఏంటి అన్నారు అనుకోండి. ఆల్ దీస్ వర్డ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా రాశాను అనుకోండి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. ఈ విల్, హ్యావ్ అనేది ఇక్కడే రాస్తాం. ఈ వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఇవి అనమాట. డూ, డస్, డిడ్, డూ ఫార్మ్ వర్డ్స్. విల్ వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ రాసి ఈ వర్డ్స్ అన్నీ రాసి హ్యావ్ టు, దెన్ V1s ఉంది. వాట్ ఆర్ దీస్ వర్డ్స్ అంటే దీస్ ఆర్ ఆల్ V1s. తర్వాత రాసేసి మనం అదర్ వర్డ్స్ రాయాలి. ఇప్పుడు సింపుల్గా చూడండి, ఈ డూ సబ్జెక్ట్స్ ఏంటి? డూ సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకు ఐ వస్తుంది, we వస్తుంది, యూ, అలాగే దే. ఇంకా నంబర్లు కూడా చూడాలి కదా మనం. నంబర్ చూడాలి అంటే ప్లూరల్ అనమాట. డూ ఐ, డూ వి, డూ యూ, డూ దే. అలాగే ఏదైనా ప్లూరల్ అంటే ఏదైనా పేర్లు వాడచ్చు. ఇక్కడ పేర్లు వాడామనుకోండి, డూ రామ్ అండ్ శ్యామ్ అన్న ప్లూరల్ అవుతుంది. డూ రామ్ అండ్ శ్యామ్, సబ్జెక్ట్ తీసేయాలి, సబ్జెక్ట్ కదా. డూ రామ్ అండ్ శ్యామ్ హ్యావ్ టు. Do I have to? Do I have to? Do we have to? Do we have to? Do you have to? Do they have to? Do Ram and Shyam have to? తర్వాత ఏమొస్తుంది మళ్ళీ V1. ఇప్పుడు చూడండి, do you have to wait? Do you have to meet? Do you have to talk? Do you have to go? Do you have to wait? Do you have to come? Do you have to make? Do you have to work? What are all these words? If you see these words, these are all V1s. Verb 1 అనమాట, బేస్ వర్డ్ అంటారు. యాక్షన్ వర్డ్ అనమాట. యాక్షన్ వర్డ్లో
V1 అది. ఇక్కడ V1 మీరు ఏదో 7 వర్డ్స్ రాశారు కదా, ఈ 7 వర్డ్స్ ఏనా అంటే 7 వర్డ్సే కాదు, మీరు ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఆల్ V1s. ఈ స్ట్రక్చర్ ఇక్కడ ఏదైతే ఉందో V1 తప్ప వేరేది రాదు, మనకు V1 మాత్రమే వస్తుంది. ఇప్పుడు చూడండి, యూ తీసుకొని చెప్తాను. డూ ఐ హ్యావ్ టు మీట్, డూ ఐ హ్యావ్ టు టాక్, డూ ఐ హ్యావ్ టు గో, డూ ఐ హ్యావ్ టు వెయిట్, డూ ఐ హ్యావ్ టు కమ్, డూ ఐ హ్యావ్ టు మేక్, డూ ఐ హ్యావ్ టు వర్క్. ఇక్కడ ఉన్న వర్డ్స్ డూ ఐ హ్యావ్, డూ వీ హ్యావ్, డూ యూ హ్యావ్, డూ దే హ్యావ్, డూ రామ్ అండ్ శ్యామ్ హ్యావ్. రామ్ అండ్ శ్యామ్ అని ఎందుకు అంటున్నామంటే చాలామంది రామ్ అండ్ శ్యామే యూజ్ చేస్తుంటారు. లేకపోతే మై ఫ్రెండ్స్ అనండి, డూ మై ఫ్రెండ్స్ హ్యావ్ టు. యువర్ ఫ్రెండ్స్ అనండి, డూ యువర్ ఫ్రెండ్స్ హ్యావ్ టు. ఫ్రెండ్స్ అని వచ్చింది చూడండి, డూ యువర్ ఫ్రెండ్స్, డూ మై ఫ్రెండ్స్. యువర్ ఫ్రెండ్స్ అంటే ఏంటి, దే అని వస్తుంది. సరే, ఇప్పుడు యువర్ ఫ్రెండ్స్ అని ప్లూరల్ యూజ్ చేస్తాం, మనం సింగులర్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, డూ యువర్ ఫ్రెండ్ అన్నాం, డూ యువర్ ఫ్రెండ్ హ్యావ్ టు అని యూజ్ చేస్తే కరెక్టే అని అనుకుంటాం. కానీ కాదు, డూ యువర్ ఫ్రెండ్ హ్యావ్ టు కావాలి, డస్ యువర్ ఫ్రెండ్ హ్యావ్ టు. రామ్ అని పేరు తీసుకుందాం, డస్ రామ్ హ్యావ్ టు, డస్ శ్యామ్ హ్యావ్ టు. ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్స్ ఏం యూజ్ చేయాలి అంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇవి హీ, షీ, ఇట్, సింగులర్స్. డస్ హీ హ్యావ్ టు, డస్ షీ హ్యావ్ టు, డస్ ఇట్ హ్యావ్ టు, డస్ రామ్ హ్యావ్ టు ఇట్. ఒకవేళ ఇవి చూస్తే మీట్, టాక్, గో. ఇప్పుడు సేమ్, డస్ హీ హ్యావ్ టు టాక్, డస్ హీ హ్యావ్ టు మీట్, డస్ షీ హ్యావ్ టు వెయిట్, డస్ షీ హ్యావ్ టు కమ్, ఇలా వస్తుంది. టు డూ యాక్షన్ అన్నాం, దాని మీనింగ్ అర్థం చేసుకోండి. వాట్ ఈస్ టు డూ యాక్షన్? టు డూ యాక్షన్ అంటే ఏంటి అంటే చెయ్యాలి అని, వెళ్ళాలి, రావాలి. ఇక్కడ మీట్ ఉంది, ఏంటి మీట్, కలవాలి. టాక్, మాట్లాడాలి. గో, వెళ్ళాలి. వెయిట్, ఎదురు చూడాలి. కమ్, రావాలి. మేక్, తయారు చేయాలి. వర్క్, పని చేయాలి. దీని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, డూ యూ హ్యావ్ టు మీట్, నువ్వు ఎవరినైనా కలవాలా. డూ యూ హ్యావ్ టు మీట్ ఎనీవన్ అన్నాం, డూ యూ హ్యావ్ టు మీట్ ఎనీవన్. ఈరోజు టుడే అన్నాం, టుడే ఎక్స్ట్రా వర్డ్. డూ యూ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే. మీనింగ్ ఏమొస్తుందంటే ఈరోజు నువ్వు ఎవరినైనా కలవాలా. డూ ఐ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే, ఈరోజు నేను ఎవరినైనా కలవాలా. డూ దే హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే, వారు ఈరోజు ఎవరినైనా కలవాలా. డూ వీ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే, మనము ఈరోజు ఎవరినైనా కలవాలని. డూ వీ హ్యావ్ టు అన్నాము, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీ అని వచ్చింది చూడండి, వీ అనే వర్డ్ వీ అనాలి. యాక్చువల్గా కొంతమంది వీ అనండి, వి అనండి అనేది అనుకుంటారు, ఏం కాదు. అది ప్రొనౌన్సియేషన్ దగ్గర ఎక్కువగా స్పెండ్ చేయకండి. ఈ ప్రొనౌన్సియేషన్స్, స్పెల్లింగ్స్ మనకు మొదట మాట్లాడడం రావాలి. ప్రొనౌన్సియేషన్ ఏంటి, ఎక్కడ వరకు అమెరికన్ ప్రొనౌన్సియేషన్ ఉండాలని రూల్ ఏం లేదు. డూ వీ హ్యావ్ టు, వీ హ్యావ్ టు, డూ వీ హ్యావ్ టు. అసలు వీ అనేది ఎక్కువ వినబడదు, డూ వీ హ్యావ్ టు అన్నాం. కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా డూ వీ హ్యావ్ టు సెంటెన్స్ యూజ్ చేయడానికి చూడండి. ఇప్పుడు వీ అనే వర్డ్ ఉంది చూడండి, డబ్ల్యూఈ, వీ అనే వర్డ్ ఉంది. యాక్చువల్గా ఈ వర్డ్ మనము అని వస్తుంది, అలాగే మేము అని కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ డూ వీ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే అంటే ఈరోజు మనం ఎవరినైనా కలవాలా అని వస్తుంది, లేదా ఈరోజు మేము ఎవరినైనా కలవాలా అని వస్తుంది. అలాగే మీరు డస్ తీసుకున్నారనుకోండి, డస్ అంటే సింగులర్ నెంబర్ అనమాట. డస్ హీ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే అంటే అతను ఈరోజు ఎవరినైనా కలవాలా. డస్ షీ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే, ఆమె ఈరోజు ఎవరినైనా కలవాలా. డస్ ఇట్ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే అని మనం యూజ్ చేయము. అలాగే సింగులర్ నెంబర్ అన్నాం కాబట్టి ఏదైనా ఒక సింగులర్ నేమ్ తీసుకోండి.
డస్ ఇప్పుడు నేమ్ ఎందుకు మనం సింగులర్ నెంబర్ తీసుకుందాం. మై ఫ్రెండ్, యువర్ కజిన్, మై కజిన్ సింగులర్ అనొచ్చు కదా. కజిన్స్ అంటే ప్లూరల్ అవుతుంది, కజిన్ అంటే సింగులర్. కాబట్టి డస్ యువర్ కజిన్ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే? మీ కజిన్ ఈరోజు ఎవరినైనా కలవాలా? డస్ మై ఫ్రెండ్ హ్యావ్ టు మీట్ ఎనీవన్ టుడే? ఈరోజు మా ఫ్రెండ్ ఎవరినైనా కలవాలా అని. కాబట్టి ఇది సింగులర్ వస్తుంది. మరి ఈ ఇదేంటి డిడ్ అనేది? డిడ్ అనే సబ్జెక్ట్స్ ఏంటి, మళ్ళీ అలాగే దాని యూసేజ్ ఏంటి? ఇక్కడ చేంజ్ అవుతుంది సెంటెన్స్. ఆల్ సబ్జెక్ట్స్ యూ హ్యావ్ టు యూస్. ఇక్కడ సబ్జెక్ట్స్ మనము అన్నీ యూజ్ చేయొచ్చు. ఐ, వై, యూ, దే, హీ, షీ, ఇట్. మరి నంబర్స్ ఏం యూజ్ చేయొచ్చు అంటే నంబర్స్ మీరు సింగులర్స్ కానీ ప్లూరల్స్ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే. డిడ్ ఐ హ్యావ్ టు మీట్ ఎనీవన్ యెస్టర్డే అనాలి. డిడ్ ఐ హ్యావ్ టు మీట్ ఎనీవన్ యెస్టర్డే. నిన్న నేను ఎవరినైనా కలవాల్సి వచ్చిందా అని వస్తుంది. నిన్న నేను ఎవరినైనా కలవాల్సి వచ్చిందా అని వస్తుంది. డిడ్ యూ హ్యావ్ టు మీట్ ఎనీవన్ యెస్టర్డే? నిన్న నీకు ఎవరినైనా కలవాల్సి వచ్చిందా? నిన్న నీకు ఎవరినైనా కలవాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు మీట్ ఎనీవన్ యెస్టర్డే? నిన్న వారికి ఎవరినైనా కలవాల్సి వచ్చిందా? ఇప్పుడు చూడండి, ప్రజెంట్ టెన్స్లోనేమో కలవాలా అని వస్తుంది, పాస్ట్ టెన్స్లోనేమో కలవాల్సి వచ్చిందా అని వస్తుంది. అంటే మీరు పాజిటివ్ సెంటెన్స్ ఒకవేళ చూసారనుకోండి, ఐ హ్యాడ్ టు మీట్ దెమ్ యెస్టర్డే అంటే అర్థం ఏమొస్తుంది అంటే నిన్న వారిని నేను కలవాల్సి వచ్చింది అని వస్తుంది. కలవాల్సి వచ్చింది. ఐ కుడ్ నాట్ అవాయిడ్ టు మీట్ దెమ్ యెస్టర్డే. ఐ హ్యాడ్ టు మీట్ దెమ్, ఐ హ్యాడ్ టు టాక్ టు దెమ్. వారిని నిన్న అనుకోకుండా కలవాల్సి వచ్చింది అంటాం. అన్ఎక్స్పెక్టెడ్లీ ఐ హ్యాడ్ టు మీట్ దెమ్. ఇప్పుడు ఐ మెట్ దెమ్ అన్నాం అనుకోండి, నేను కలిశాను అని. ఐ హ్యాడ్ టు మీట్ దెమ్ అన్నాం అనుకోండి, కలవాల్సి వచ్చింది అని అర్థం. అలాగే ఐ హ్యావ్ టు మీట్ దెమ్ అంటే నేను వారిని కలవాలి అని. ఐ హ్యావ్ టు మీట్ దెమ్ టుడే, ఈరోజు వారిని నేను కలవాలి అని. దే హ్యావ్ టు మీట్ మీ టుడే అంటే వారు నన్ను కలవాలి ఈరోజు. కానీ నిన్న అన్నాం అనుకోండి, హ్యాడ్ టు అని వస్తుంది. దే హ్యాడ్ టు మీట్ మీ యెస్టర్డే, వారు నిన్న నన్ను కలవాల్సి వచ్చింది అని వస్తుంది అన్నమాట. ఇక్కడ మరి డిడ్ అనే సెంటెన్సెస్తో మీరు ఎన్ని సెంటెన్సెస్ రాయగలుగుతారో ఒకసారి చూడండి. డిడ్ ఆల్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి దీని మీనింగ్ ఏమొస్తుందో చూడండి. ఇదిగోండి, మీట్ అంటేనేమో కలవాల్సి వచ్చింది, టాక్ అంటే మాట్లాడాల్సి వచ్చింది, గో అంటే వెళ్ళాల్సి వచ్చింది, వెయిట్ అంటే ఎదురు చూడాల్సి వచ్చింది, కమ్ అంటే రావాల్సి వచ్చింది, మేక్ అంటే తయారు చేయాల్సి వచ్చింది, వర్క్ అంటే పని చేయాల్సి వచ్చింది. ఇలా మీకేమన్నా V1s గుర్తుంటే ఒకసారి రాసి దాని ట్రాన్స్లేషన్స్ కూడా చూసుకోండి. ఎలా అంటే ఇప్పుడు డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ దేర్ ఫర్ 2 hours యెస్టర్డే అన్నాం అనుకోండి, నిన్న నీకు అక్కడ 2 గంటలు ఎదురు చూడాల్సి వచ్చిందా అని వస్తుంది. ఇది క్వశ్చన్ కదా, వచ్చిందా, అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాను. మీకేమన్నా వర్డ్స్ కానీ ఓన్ సెంటెన్సెస్ కానీ రాయాలనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు దీని మీనింగ్ ఏంటో చెప్పండి అని అన్నారనుకోండి, అది కూడా మీనింగ్ నేను మీకు తెలుగులో రాసి చెప్తాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే 10-15 minutes కంటే ఎక్కువగా ఉండవు. అఫ్కోర్స్ బిలో 15 minutes. I expect that 10 minutes, 11, 12, 13, 14, that's it. And of course, sometimes more than 15 minutes. Thank you very much, my dear friends. Have a nice time and have a nice learning. All the best.